మొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి ఆదాయ వర్గాలకు పెద్ద తీపి కబురు అందించారు. కొత్త పన్ను విధానంలో చెల్లించాల్సిన పన్ను తగ్గేలా స్లాబ్లను సవరించారు. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం నిజంగా మిడిల్ క్లాస్ ప్రజలకు వరమని చెప్పాలి. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా మిడిల్ క్లాస్ పీపుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ఖజానాకు దాదాపు 1,00,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నా ఆయా వర్గాల ప్రజల్లో డబ్బు మిగిలేలా చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని బీజేపీ గొప్పగా చెప్పుకుంటోంది. ఇలా చేయడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఇండైరెక్ట్ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని కేంద్రం అంటోంది. ఇలా ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచడాన్ని కేంద్ర పాలకులు ఘనంగా చెప్పుకుంటున్నారు. అయితే దీనివల్ల లబ్ధి పొందే ప్రజానీకం దేశవ్యాప్తంగా చాలా తక్కువ శాతమే అనే విషయాన్ని వారు దాచిపెడుతున్నారు. పైగా కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలతో పోల్చుకుంటే ఇది సముద్రంలో నీటి బొట్టంత కూడా లేకపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే అసలు బీజేపీ వాళ్లకు సడన్ గా మిడిల్ క్లాస్ వారిపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనే డౌట్ అందరిలో ఉండిపోయింది. సరిగ్గా ఢిల్లీ ఎలక్షన్స్ కు 4 రోజుల ముందు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. తలపండిన రాజకీయ నిపుణుల ప్రకారం ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి, కేజ్రీవాల్ని దెబ్బకొట్టడానికి బడ్జెట్లో మిడిల్ క్లాస్ వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ పార్టీ దేశంలోని మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం 7 పాయింట్లతో మేనిఫెస్టో విడుదల చేశారు. పన్ను ఉగ్రవాదం వల్ల మధ్యతరగతి ప్రజల బతుకులు చితికిపోయాయని, భారత ఆర్థిక వ్యవస్థకు సిసలైన సూపర్ పవర్ లాంటి మధ్యతరగతి ప్రజానీకాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని కేజ్రీవాల్ మండిపడ్డారు. తాము విడుదల చేసిన 7 పాయింట్ల మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజానీకం సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందని ఆప్ అధినేత పేర్కొన్నారు. అందులో ప్రధానమైనది మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలి అనే పాయింట్. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని అధికార పార్టీలకు లెక్కేలేదు. మిడిల్ క్లాస్ తరపున మేం మాట్లాడతాం. ఈసారి కేంద్ర బడ్జెట్లోనైనా మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆయన మేనిఫెస్టోలో మిగతా అంశాలపై కూడా మంచి రెస్పాన్స్ రావడంతో బీజేపీ ఉలిక్కిపడింది. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని ఎప్పటినుండో శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ పెద్దలు ఈసారి కాకపోతే ఇంకెప్పటికీ కాదు అని డిసైడ్ అయి కేజ్రీవాల్కి చెక్ పెట్టాలంటే ఆయన మేనిఫెస్టోని మనమే చేస్తే పోలా అనుకున్నారు. అందుకే ఎన్నికలకు 4 రోజుల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేజ్రీవాల్ డిమాండ్ చేసిన దానికంటే 2 లక్షలు ఎక్కువగానే మిడిల్ క్లాస్ వారికి ఆదాయ పన్ను మినహాయించారు. దీనివల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలతో పాటు ఢిల్లీ ఓటర్లను కూడా తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ఆదాయ పన్ను మినహాయింపు ప్రవేశపెట్టింది అని విపక్షాలు ఆరోపిస్తుంటే, ఏదైతేనేమి మిడిల్ క్లాస్ వాళ్లకు మాత్రం ఉపయోగమే కదా అని సామాన్య జనాలు హర్షిస్తున్నారు. మరి కేజ్రీవాల్కి మాస్టర్ స్ట్రోక్గా బీజేపీ చెప్పుకుంటున్న ఈ ట్యాక్స్ మినహాయింపు ఢిల్లీ ఎన్నికల్లో ఎంత మేరకు వారికి అధికారం తెచ్చిపెడుతుందో చూడాలి.